బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ తొలి 2 రోజుల్లో ఫెంటాస్టిక్ కలెక్షన్లతో కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీయగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 3వ రోజు సాటర్డే అలాగే కృష్ణాష్టమి పార్షిక హాలిడేలు కలిసి రావడంతో ఉన్నంతలో మరోసారి మంచి జోరునే చూపెడుతూ ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు డ్రాప్స్ అయితే ఉన్నాయి, కానీ అవి మేజర్ గా తెలుగు రాష్ట్రాలలో అలాగే ఇతర చోట్ల ఉండగా తమిళనాడులో మంచి ట్రెండ్ నే సినిమా చూపెడుతూ ఉంది. ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి అక్కడ 30% లోపే డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి జోరుని సినిమా చూపించడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సినిమా వార్2 కన్నా బెటర్ గా ఓపెన్ అయినా కొంచెం డ్రాప్స్ అయితే ఉండగా మొత్తం మీద 50% లోపు డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు హిందీలో మాత్రం డీసెంట్ హోల్డ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా మొత్తం మీద ప్రెజెంట్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో 4 కోట్లకు అటు ఇటుగా షేర్ మార్క్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా ముందుకు ఇంకా ఎంతవరకు వెళ్తుందనేది చెప్పగలం. ఇక తమిళనాడు విషయానికి వస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు 16 నుండి 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను టార్గెట్ చేయబోతుందని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ బాగుంటే అది 20 కోట్ల గ్రాస్ రేంజ్ దాకా వెళ్లవచ్చు. ఇక హిందీలో ఈ రోజు 3 నుండి 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని మరో 6 నుండి 8 కోట్లకు తగ్గని రేంజ్ గ్రాస్ ను మినిమం వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా ఓవర్సీస్ లో కూడా మంచి ట్రెండే కనిపిస్తూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా 3వ రోజున బాక్సాఫీస్ దగ్గర కూలీ సినిమా 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి 50 కోట్ల మార్క్ ను దాటుతుందా, దాటి ముందుకు ఎంతవరకు వెళుతుంది అనేది చెప్పగలం. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపెడుతూ సాలిడ్ రికవరీ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా బిజినెస్ లో సగానికి పైగా రికవరీని మొదటి వీకెండ్ లోనే సొంతం చేసుకోబోతుందని చెప్పాలి. ఇప్పుడు ఇక డే 3 ఎండ్ డే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.